పిఎంసి ధ్యాన మహాయజ్ఞం ఒకటి ఈ కార్యక్రమం ద్రాక్షారామంలో జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఎందుకు ద్రాక్షారామాన్ని ఎన్నుకోవడం జరిగిందండి? యాక్చువల్గా నేను పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తిరిగాను. తిరిగినప్పుడు నేను ద్రాక్షారామం వెళ్ళినప్పుడు అక్కడ గుప్తా గారితో అన్నపూర్ణ మేడంతో ఇక 3 days యజ్ఞం చేస్తే బాగుంటుంది అని అన్నారనమాట. అంటే ఆ థాట్ వచ్చింది, చెప్పాను నేను. ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, తప్పకుండా చేద్దాము అని అన్నారు. ఇదంతా కూడా ఒక 1 hour టైంలోనే అక్కడ యజ్ఞం చేయాలి అనేదాన్ని డిసైడ్ అవ్వడం జరిగింది. ఓకే, అంటే మీకు వచ్చిందా థాట్ సార్? నాకు వచ్చింది అక్కడ. అంటే అది క్షేత్రం అనేది చాలా ఎనర్జీ ప్లేస్ కదా, ద్రాక్షారామం అనేది చాలా ఎనర్జీ ప్లేస్. అది శివుడికి అది శక్తి క్షేత్రం కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది ఆ ఎనర్జీలో అనేది ఒక ఆలోచన రాగానే వాళ్ళు ఇమీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట. ఏం ఆలోచించకుండా వాళ్ళిద్దరూ చేద్దాం తప్పకుండా అని అన్నారు. ఇంకా నేను టైం తీసుకున్నాను, వన్ డే. సో మా వాళ్ళందరితో చెప్పి నేను డిసైడ్ అవుతాను, కొంచెం టైం 1 day అని. ఓకే, ఎన్ని రోజులు జరుగుతుంది సార్ ఇది? ఇది 3 days. 3 days జరుగుతుంది. ఏ డేట్స్ లో జరగబోతోంది సార్? 10th, 11th, 12th దిస్ మంత్ జనవరి. ఓకే, ఇప్పుడు ద్రాక్షారామం అనగానే ఇప్పుడు 18 శక్తి పీఠాల్లో 12వది, అదేవిధంగా పంచరామాల్లో 4వది. సో అంత ఎనర్జీ లెవెల్స్ ఉన్న ఆ శక్తి క్షేత్రాన్ని పర్టికులర్గా ఎన్నుకోవడం వెనుక ఆంతర్యం ఏంటండి? మన కంటికి కనిపించేది ఒకటైతే, కంటికి కనబడని శక్తి మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. మనం రీసెంట్గా పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని 3ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఎంత అద్భుతంగా చేసుకున్నామో మనకు తెలుసు. ఇంకా ఆ ఒత్తిడి కానీ లేకపోతే ఆ వర్క్ నుంచి ఇంకా ఉపశమనం రాలేదు అందరికీ పూర్తి స్థాయిలో. వెంటనే ఈ యజ్ఞం పెట్టుకున్నాం. మన లాజిక్తో ఆలోచిస్తే కనుక, అరే ఎందుకబ్బా ఇంత తక్కువ సమయంలో మనం ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంత పెద్ద యజ్ఞాన్ని, ఇది ఒక మినీ ధ్యాన మహాయజ్ఞం, ఇది ఇంత యజ్ఞాన్ని పెట్టుకున్నాం అనిపించింది నాకు ఫస్ట్ బాలకృష్ణ సార్ చెప్పగానే. చాలా తక్కువ టైం ఉంది కదండి. తక్కువ టైం. ముఖ్యంగా నవంబర్లో మనకు శివోహం అనేటువంటి ప్రోగ్రాం జరిగింది, దానికోసం రేయింబవళ్ళు వర్క్ చేసాం. డిసెంబర్లో పత్రిజీ ధ్యాన మహాయాగం జరిగింది, దానికి రేయింబవళ్ళు వర్క్ చేసాం. ఎక్కడ మనకు రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన లేదు, సమయం లేదు. అంటే బ్యాక్ టు బ్యాక్ అయిపోయినాయి ప్రోగ్రామ్స్ అన్ని. అందులో చేసేవన్నీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. అవును సార్, చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసిన ప్రోగ్రామ్స్, చిన్న ప్రోగ్రామ్స్ కాదు. అండ్ కోట్ల రూపాయలతో ఖర్చుతో కూడుకొని ఉన్న ప్రోగ్రామ్స్ జరిగిపోయినవి. ఇప్పుడు జరుగుతున్నవి, ఇప్పుడు యజ్ఞం జరగబోయేది లక్షల రూపాయలతో కూడుకొని ఉంది. అది వెంటనే మళ్ళీ అంత పెద్ద యజ్ఞము అని అనిపించింది ఆయన చెప్పగానే. ఫస్ట్ బాలకృష్ణ సార్ చెప్పగానే ఫస్ట్ నాకు అనిపించిన ఫీలింగ్ అది. కానీ కొంత సమయం ఆలోచించిన తర్వాత దిస్ ఈస్ ద రైట్ టైం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కూడాను ఎనర్జీ పరంగా జరగాల్సినటువంటి వర్క్ దాని పరంగా జరిగినప్పుడు బాహ్యంగా మేనిఫెస్టేషన్స్ ఏవైతే అవ్వాలో అవన్నీ దాని గ్రౌండ్ వర్క్ కింద అయిపోతూ ఉంటాయి. ఎక్స్టర్నల్గా జరగాల్సిన మేనిఫెస్టేషన్స్ అన్నీ అప్పుడు ఈజీ అవుతాయి. ఇప్పుడు ద్రాక్షారామంలో జరిగేటువంటి పిఎంసి ధ్యాన మహాయజ్ఞం అనేది పిఎంసికి చాలా అవసరం ఇప్పుడు. అండ్ అక్కడ మనం చేసేటువంటి యజ్ఞము అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది మాస్టర్స్కి అవసరం. అందరూ పత్రిజీ ధ్యాన మహాయాగానికి రాలేరు కదా. సో అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని అంతా సమీకృతం చేయడం ఒకటిను, 2 పిఎంసి నుంచి యజ్ఞాలు స్టార్ట్ చేయాలని ఎన్నో నెలల నుంచి ప్లాన్ చేస్తూనే ఉన్నాం, అది పోస్ట్ పోన్ అవుతూ ఉంది. సో ఇంకా దిస్ ఇస్ ద రైట్ టైం, పర్ఫెక్ట్ టైం అనిపించింది, మనం మూవ్ అవుతున్నాం. అంటే సార్